హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సూర్యకుమారిని. అయితేనండి, ఈ షార్ట్‌లో చక్కటి విషయాన్ని బోధిస్తున్నానండి. మనకి ప్రతి మాసంలోనూ అమావాస్య అనేటువంటిది రావటం జరుగుతుందండి. ఒక్కొక్క అమావాస్యకి ఒక్కొక్క విశిష్టత అనేటువంటిది కలిగి ఉంటుందండి. అయితే ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి అమావాస్యని మాత్రం అండి చొల్లంగి అమావాస్య అని చెప్తామన్నమాట అండి. ఈ చొల్లంగి అమావాస్యకు విశిష్టత ఏమిటంటే అండి, సముద్ర స్నానం చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుందండి. అవకాశం ఉన్న ప్రతి వ్యక్తి సముద్ర స్నానం చేసి చక్కగా పితృతర్పణాలు అలాంటివి వదులుకొని ఇంటికి వచ్చిన తర్వాత అండి మన ఇంట్లో గారెలు పాయసం కనుకను వండుకొని నివేదన చేస్తే మనం యొక్క పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు పొందటం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అంతేకాదండి, ఈ చొల్లంగి అనేటువంటిది ఒక ప్రదేశం ఉందండి. కాకినాడ యానానికి మధ్యలో ఉంటుందన్నమాట అండి. అక్కడ ఋషులు స్నానం చేశారు అనేటువంటి నానుడు కూడా ఉందన్నమాట అండి చొల్లంగి అమావాస్యకి.